నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఒక చరిత్రాత్మకమైన రోజుగా మనం భావించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అస్సాం ఎట్లాగా 2 సార్లు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అస్సాం అత్యంత అభివృద్ధి చెందుతోంది. అట్లాగే మూడోసారి కూడా అస్సాంకి డెఫినెట్ గా గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ అనే ఊహలు ఉన్నాయి. గ్యారంటీగా గెలుస్తుంది అనేది. కానీ ఎటొచ్చి చాలా ఉత్కంఠతోటి ఎదురు చూస్తున్న సందర్భాలు కొన్ని నెలల నుంచి కూడా కేవలము వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి డెఫినెట్ గా వస్తుంది భారతీయ జనతా పార్టీకి అనేది అందరికీ తెలుసు. ఇంకా వెస్ట్ బెంగాల్ ఏంటంటే మమతా బెనర్జీ గారు ఆవిడ నేతృత్వంలో ఏదైతే టీఎంసీ ప్రభుత్వము ఏర్పాటు చేసి అత్యంత దారుణమైన దురాఘాతాలకి పాల్పడినది ఎవరు కూడా మర్చిపోకూడదు. లాస్ట్ టైం 2021 ఎలక్షన్స్ లో కూడా కేంద్ర మంత్రి అనే చూడకుండా కూడా వారిని కూడా తరిమి బయటికి పంపించిన పరిస్థితులు మనం మర్చిపోకూడదు. చాలా మందిని హత్యాయత్నాలు చేయటం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకుల పైన. అట్లాగే మొన్న కూడా ఎలక్షన్స్ ముందు రోజు కూడా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ని కూడా తరిమి కొట్టడం జరిగింది. అంటే ఆ రాష్ట్రము ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో అనేది మన రాష్ట్ర ప్రజలకే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉందో వారు అత్యంత అద్భుతమైన ప్రక్రియ, సుమారు 2,70,000 మందిని పోలీసు యంత్రాంగాన్ని ఎలక్షన్స్ సాఫీగా జరగటం గురించి నియమించిన వలన ఎక్కడ ఒక్క చోట మాత్రం తప్ప మిగిలిందంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఆ పోలింగ్ చేయటం జరిగింది. ఎక్కడ కూడా 93% పోలింగ్ అనేది ఎప్పుడు వెస్ట్ బెంగాల్లో జరగలేదు. అటువంటిది మొన్న జరిగిన ఎలక్షన్స్ లో జరిగింది. దాని ఫలితమే అంతకుముందు 2021లో భారతీయ జనతా పార్టీకి 77 స్థానాలు ఉంటే ఇప్పుడు 193, 195 స్థానాలకి రావటం చాలా అదృష్టంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ పైన ఉన్న నమ్మకం అని చెప్పవలసిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి కూడా విశాఖపట్నం నుంచి కూడా వెస్ట్ బెంగాల్ కి వెళ్ళి ఓట్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. మొన్న ఎలక్షన్స్ లో చాలా మంది ఓట్లు ఇక్కడి నుంచి వెళ్ళి కేవలము ఓటు ఏ విధంగా వేయాలో ఆ ఓటు గురించే వారు వెస్ట్ బెంగాల్ వెళ్ళటం జరిగింది. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని 2024లో బయటికి పంపించటానికి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఏ విధంగా అయితే వచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నిక చేశారో అదే విధంగా ఈసారి వెస్ట్ బెంగాల్ కి ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెంగాలీస్ అందరూ కూడా వెళ్ళి ఆ విధమైన ఓట్లు వేసిన వలన ఈరోజు భారతీయ జనతా పార్టీ అత్యంత అద్భుతమైన మెజారిటీతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే అస్సాం మూడోసారి గెలిచాము. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ మంచి అభివృద్ధి చేస్తుంది. అట్లాగే ఏదైతే ఇంకా తమిళనాడులో మనకి ముందు నుంచే ఊహించినటువంటి విధంగానే మాకంత ఉత్సాహమైన పరిస్థితి లేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మాతో పాటు ఉన్న అలయన్స్ పార్టీ ఏఐఏడిఎంకే వారు కూడా మంచి సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. అది కూడా మనం విజయంగా భావించవలసిన అవసరం ఉంది. అట్లాగే పుదుచ్చేరిలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. కేరళలో ఏదైతే మొదటి నుంచి కూడా కేరళలో భారతీయ జనతా పార్టీకి అంత అనుకూలమైన వాతావరణము ఉండదు అని తెలుసు. అయినప్పటికీ కూడా పోరాడాలి కాబట్టి ఓటు శాతం పెంచే విధంగా
ఈ రోజు మనం చూడటం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ నేతృత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే అమిత్ షా గారు, మిగిలిన నాయకులు అందరూ కూడా కష్టపడి ఈ విధంగా మంచి అద్భుతమైన ఫలితాలను తీసుకురావడానికి కారణమైంది. అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రానికి గురించి చూస్తే, ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా మా భారతీయ జనతా పార్టీ తరపున సుమారు 5 నెలలు 6 నెలల నుంచే కూడా అక్కడ వెస్ట్ బెంగాల్లో వెళ్ళటము, ఏదైతే మధుకర్జీ అని మాకు సంఘటన ప్రధాన కార్యదర్శి గారు ఉన్నారు, జనరల్ సెక్రటరీ, వారు సుమారు 6 నెలల నుంచి వెస్ట్ బెంగాల్లో క్యాంప్ పెట్టడము, అట్లాగే చాలా మంది ఇక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ కి వెళ్ళి ప్రచారం చేయటంలో కూడా మంచి విజయం సాధించారు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఈ డెఫినెట్ గా మున్ముందు రానున్న కాలంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది. ఇంకా మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే కేవలము ఇప్పుడు మాకు ఉన్నవి 8 సీట్లు మాత్రమే. 175 సీట్లలో భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఉన్న సీట్లు 8 సీట్లు మాత్రమే. దీనికి 2029లో జరిగే ఎలక్షన్స్ లో చాలా మెరుగైన ఫలితాలు మనం చూస్తాము. నెంబర్ ఎంత అనేది ఇప్పుడు చెప్పేదానికి అవకాశం లేదు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ 225 సీట్లు ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకంటే మన ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ లో 225 ఇవ్వాలి అని చెప్పి ఉంది. అదొకటే కాకుండా ప్రధానమంత్రి అమిత్ షా గారు మొన్న ఏదైతే పార్లమెంట్ లో మనకి 263 సీట్లు 50% పెంచుతాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాంట్లో 33% రిజర్వేషన్స్ మహిళలకి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 8 సంఖ్య అనేది ఎంత వెళ్తుందా అనేది ఇప్పుడు చెప్పేదానికి అప్రాప్రియేట్ గా ఉండదు. సంకీర్ణ కూటమి ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా కలిసికట్టుగా ఉండి ఏదైతే మంచి రిజల్ట్స్ మనకి రావడానికి కారణము కూడా కూటమి ప్రభుత్వము కూడా ఉంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రచారానికి వెళ్ళటం కూడా మనం మర్చిపోరానటువంటి విషయము. ఏదైతే వెస్ట్ బెంగాల్లో విజయం సాధించారో వెస్ట్ బెంగాల్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ నుంచి మేము తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ధన్యవాదములు కూడా తెలియజేస్తున్నాము. అత్యంత సుపరిపాలన భారతీయ జనతా పార్టీ అందిస్తుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎక్కడా కూడా ఈసారి డెఫినెట్ గా ఏదైతే యోగి ఆదిత్యనాథ్ గారు ఏ విధంగా పరిపాలన యూపీలో చేస్తున్నారో అదే విధంగా వెస్ట్ బెంగాల్లో కనుక ఉంటే ఈ అరాచక మూకల్ని బయటికి పంపించే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా అది జరుగుతుంది అని చెప్పి మా యొక్క ప్రగాఢమైన విశ్వాసం అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులకి, అభిమానులకి, ఏదైతే ప్రధానమంత్రి అంటే అభిమానించే వారికి, ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటే చాలా అభిమానంతో ఉన్న వారందరికీ కూడా మా యొక్క ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం.